గ్యాస్ మరియు బ్లోటింగ్ అనేవి చాలా మందికి కామన్ కంప్లైంట్స్. కానీ ఇవి ఎందుకు వస్తాయో తెలుసా? ముఖ్యంగా మన గట్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ తప్పిపోతే, గుడ్ బ్యాక్టీరియా తగ్గి బ్యాడ్ బ్యాక్టీరియా పెరగడం వల్ల డైజెషన్ సరిగా జరగదు. దీంతో న్యూట్రియంట్స్ సరిగా అబ్జార్బ్ కాక ఎక్కువగా గ్యాస్ ఫామ్ అవుతుంది. ఈ సమస్యను తగ్గించడానికి మొదటి స్టెప్ డైట్ చేంజెస్. బీన్స్, అనియన్స్, క్యారెట్స్, ప్రూన్స్, బ్రసెల్స్ స్ప్రౌట్స్ మరియు కొన్ని రకాల బెనానాస్ వంటి గ్యాస్ ప్రొడ్యూసింగ్ ఫుడ్స్ తగ్గించడం మంచిది. అలాగే మీ బాడీకు ఏ ఫుడ్ సూట్ అవుతాయో తెలుసుకోవడానికి డాక్టర్ లేదా న్యూట్రిషనిస్ట్ ని కన్సల్ట్ చేస్తే ఇంకా బెటర్. తర్వాత హైడ్రేషన్. రోజుకు కనీసం 2 లీటర్ల వాటర్ తాగాలి. ఇది గట్ హార్మోన్స్ పనిచేయడానికి చాలా అవసరం. డైజెషన్ స్మూత్ గా సాగుతుంది. మరో ముఖ్యమైన విషయం ఎక్సర్సైజ్. రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఎస్పెషల్లీ రెసిస్టెన్స్ ట్రైనింగ్, కోలాన్ మొటిలిటీ ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. మరియు గుడ్ గట్ బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది. టైం లేదు, బాడీ పెయిన్ ఉంది అని ఎక్స్క్యూజెస్ చెప్పకుండా చిన్నగా అయినా స్టార్ట్ చేయాలి. గ్యాస్ మరియు బ్లోటింగ్ చిన్న విషయం అనిపించినా ఇవి బాడీ పంపే సిగ్నల్స్.